ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. పాలకొల్లులో ఒకవైపు కోడి పందాలు, మరోవైపు గుండాట జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్ బంగారు రాజులు లక్షల రూపాయలు చేతులు మార్చేస్తున్నారు. ఈ పందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఇక పందాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు పాలకొల్లు నుంచి అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయి. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఒకవైపు కోడి పందాలు, మరోవైపు యువతని గుండాట ఇక్కడ చూడొచ్చు మనం ప్రత్యక్షంగా విజువల్స్ లో కూడా. ఈ ఆట ఉద్దేశం ప్రధానంగా మనం చూసుకుంటే కూడా 6 నంబర్లు ఉంటాయి. 6 నంబర్లు ఎక్కడైతే ఉందో ఏ నంబర్ అయితే వాళ్ళు వేస్తున్నారు, 5 రూపాయలు 5 అంకె మీద 100 రూపాయలు ఇస్తే 100కు 100 కల్పిస్తారు. అదే వాళ్ళు ఇంకొక నంబర్ మీద 200 ఇస్తే 200కి 200 కల్పిస్తారు, 400 ఇస్తారు. ఏ నంబరు పడకపోతే ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతనికే ఇవి చెందుతాయన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఈ గేమ్ ఉద్దేశం. అంతేకాకుండా కూడా ప్రధానంగా మనం చూస్తే కూడా ఈ గుండాట గేమ్ కానీ, కోడి పందాలు కానీ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇక్కడ చేతులు మారుతుంటాయి. అంతేకాకుండా కూడా ఇక్కడ ఈ గేమ్స్ ని చూడటానికి కానీ, ఇటు కోడి పందాలు కానీ, అంతేకాకుండా కూడా ఇటు ఏవైతే ఉంది గుండాట, వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా బెట్టింగ్ బంగారు రాజులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్లు చూస్తే కూడా ఇక్కడికి వస్తుంటారు. వీటిని చూడటానికి చిన్న పెద్ద తేడా లేకుండా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఉన్నాయో మెట్రోపాలిటన్ సిటీలు అయినటువంటి కర్ణాటక కానీ, అంతేకాకుండా కూడా చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటారు. అయితే ప్రస్తుతం కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా కూడా ఏంటి ఈ చెప్పండి, ఎట్లా ఈ సంక్రాంతి ఇంత ముందు వచ్చి చూస్తుంటారు, ఇప్పుడే రావడం? ఇప్పుడే అన్న, ముందు వచ్చి గతంలో చూసారా? చూసామన్న. ఎట్లా జరుగుతుంటాయి? బాగా జరుగుతాయన్న ఇక్కడ పాలకొల్లో, చాలా బాగా జరుగుతాయి సార్. ఏమేమి చూస్తుంటావు? ఎప్పుడు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది పాలకొల్లు అన్న. నా జాబ్ వచ్చి కన్ఫర్మ్ అన్న. ఇక్కడ కోడి పందాలు బాగా జరుగుతాయి సార్. గుండాట్లు అయ్యి అంతగా ఆడమేనా మేము, కోడి పందాలు మట్టి చూస్తామన్న. గోదావరి జిల్లాలో అంటే కోడి పందాలు. అవును సార్. ఓకే మా చెప్పండి, ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రావటం? ఎప్పుడూ వస్తూనే ఉంటానండి. బాగుంటది, సరదాగా ఎంజాయ్గా ఉంటది. గోదావరి జిల్లాలో అంటే కోడి పందాలు, ఈ పండుగ సంక్రాంతి అంటే కనపడుతుంది. అవునండి, అందుకే ఎస్పెషల్ ఇక్కడ కోసమే వస్తాను ఎప్పుడు. ఎక్కడి నుంచి వస్తారు మీరు? నేను ఇక్కడే, కానీ నేను కాలేజ్ లో చదువుతాను, విజయవాడలో చదువుతాను. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి మీ ఇక్కడికి వచ్చే మర్యాదలు ఎట్లుంటాయి గోదావరి జిల్లాలో? గోదావరి అంటేనే మర్యాద, దాంట్లో ఏముందండి ఇంకా చెప్పుకోవడం. అసలు తినిపిస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా సరే. ఇది మనం చూస్తే ఈ కోడి పందాలు కానీ, గుండాట కానీ ఇవి ఇక్కడ చూడొచ్చు మనం ప్రత్యక్షంగా కూడా. ఈ ఏవైతే ఉన్నాయో ఈ సంక్రాంతి సంబరాలు అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే అతిపెద్ద పండుగ. అంతేకాకుండా కూడా ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఇక గోదావరి జిల్లాల బాట పడుతుంటారు. ఇందులో భాగంగానే మనం చూస్తే పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గోదావరి జిల్లాలో ఏవైతే ఉందో తూర్పుగోదావరి కానీ, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ సంక్రాంతి సంబరాలు మాత్రం అంబరాలు అంటాయి. వేల రూపాయలు, లక్షల రూపాయలు బెట్టింగ్ పెడుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక కోడికి కత్తి కట్టందే పందెం మాత్రం జరగదు. ఇందులో భాగంగానే ఇటు కోడి పందాలకు కూడా జోరుగా సాగుతున్నాయి. కోళ్ళు కత్తులు కట్టి మరీ నిర్వహిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తంగా మనం చూస్తే మాత్రం సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ గణేష్తో నరసింహారావు, HM TV, పశ్చిమ గోదావరి జిల్లా.